నమస్తే. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. మనం రీజనింగ్‌లో భాగంగా డైరెక్షన్స్, దిక్కుల గురించి తెలుసుకుంటున్నాం. దిక్కులు అనే టాపిక్ చాలా ఈజీ. ఎప్పుడైతే ఎవరికైతే 4 ప్రాథమిక అంశాల మీద గ్రిప్ ఉంటుందో, గత వీడియోలో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర, అదేవిధంగా ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము. ఈ 8 దిక్కుల మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో వారు ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. ఫస్ట్ పాయింట్, ఈ 8 దిక్కుల మీద అవగాహన ఉండాలి. సెకండ్ ఏంటి, ఇందులో రెండవ విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి కొంత దూరం ప్రయాణించిన తర్వాత కుడివైపు వెళ్ళాడు లేదా ఎడమవైపు వెళ్ళాడు అంటే ఎటువైపు వెళ్ళినట్టు. కుడివైపు అంటే సవ్య దిశ తీసుకోండి, ఎడమవైపు అంటే అపసవ్య దిశ తీసుకోండి. ఒక వ్యక్తి 10 కిలోమీటర్లు ఉత్తరం దిశలో ప్రయాణించి కుడివైపు వెళ్ళాడు అంటే తూర్పు వెళ్ళినట్టు, ఎడమవైపు వెళ్ళాడు అంటే పడమన వెళ్ళినట్టు అర్థం చేసుకోవాలి. అండ్ ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏంటి అంటే, లంబకోణ త్రిభుజంలో, లంబకోణ త్రిభుజం అంటే ఏంటి, ఏదైనా ఒక త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలు ఉన్నట్లయితే దాన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం. లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఈజ్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. కర్ణము ఈజ్వల్ అండర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. మరి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ 2 భుజము స్క్వేర్ రాయొచ్చు అంటే 2 భుజాల కొలతలు సమానంగా ఉంటే రాయవచ్చు. కానీ అన్ని సందర్భాల్లో ఈక్వల్గా ఉంటాయని గ్యారంటీ లేదు కాబట్టి అలా రాయకూడదు. ఓకే. సో ఈ అంశాలు మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం చేయగలుగుతాం. దీంతో పాటు యూనిట్ మెజర్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. మెజర్మెంట్స్ అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక వ్యక్తి తూర్పు దిశలో 5 కిలోమీటర్లు ప్రయాణించాడు అని చెప్పారనుకోండి. 5 కిలోమీటర్ల లైన్ మనం పేపర్ మీద కానీ బోర్డు మీద కానీ రాయలేము. మీరు 5 కిలోమీటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 కిలోమీటర్ తీసుకున్నారనుకోండి. తర్వాత కుడివైపు తిరిగి 20 కిలోమీటర్లు వెళ్ళాడు అంటే దీనికి మీరు దాదాపు 4 రెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి 4 రెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోండి. మెజర్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. సో వీటి మీద అవగాహన ఉన్నట్లయితే, వీటి మీద మీకు మంచి కమాండ్ ఉంటే ఈ దిక్కులకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలనే చేయగలుగుతాం. సో దీనికి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఈ దిక్కులకు సంబంధించి మరికొన్ని ప్రశ్నల్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 4 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణించాడు. మరలా కుడివైపు తిరిగి 20 కిలోమీటర్లు ప్రయాణించి చివరగా కుడివైపు తిరిగి మరొక 20 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? ఇది ఇందులో ఉన్న మరొక ప్రశ్న. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చేస్తామంటే ముందు డయాగ్రామ్ వేయాలి. కేవలం ఈ నెంబర్స్ చూస్తూ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోదు, డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకున్నట్లయితే ఉత్తరం దిశలో 4 కిలోమీటర్లు ఒక చిన్న లైన్ తీసుకోండి. కుడివైపు తిరిగి 8 కిలోమీటర్లు, దాదాపు దీనికి డబుల్ ఉండే విధంగా 8 తీసుకోండి. మరలా కుడివైపు తిరిగి 20 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇది ఒక 20 కిలోమీటర్లు. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 20 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇది డయాగ్రామ్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే, ప్రారంభ స్థలం నుండి అతను ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? ఈ దూరం మనం కనుక్కోవాలి అన్నప్పుడు మనం కనుక్కోవాల్సిన దూరాన్ని ఇలా డాష్ రూపంలో చూపించండి. సో ఇలా కనుక్కోవాల్సిన దూరం ఎప్పుడైనా కూడా మీకు ఇలా క్రాస్ లైన్ వచ్చినట్లయితే కేవలం ఒకే ఒక మార్గం ఉంది, లంబకోణ త్రిభుజం ఆధారంగా మాత్రమే మీరు చేయాలి. మరి ఇక్కడ లంబకోణ త్రిభుజం లేదు, మరి ఏం చేద్దాం? త్రిభుజాన్ని ఏర్పాటు చేయండి. ఎలా ఏర్పాటు చేయాలి? ఈ లైన్ని మీరు పొడిగించినట్లయితే లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో మనకు కావలసిన దూరం ఎంత అంటే కర్ణం అవుతుంది. మరి కర్ణం ఈజ్వల్ టు ఫార్ములా ఏంటి? కర్ణం యొక్క సూత్రం ఉంది, అండర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరొకటి ఏంటి అంటే, దిక్కులలో ఎప్పుడైనా కూడా ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నారు అంటే షార్టెస్ట్ డిస్టెన్స్, అతి తక్కువ దూరాన్ని మనం తీసుకోవాలి. అంతేగాని
ఈ ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరం అంటే అతను ప్రయాణించిన మొత్తం దూరం 4 ప్లస్ 8 ప్లస్ 20 ప్లస్ 20 ఇదంతా తీసుకోకూడదు. అతి తక్కువ దూరాన్ని కనుక్కోవాలి. సో, ఇప్పుడు ఇది లంబకోణ త్రిభుజము. మరి ఈ లంబకోణ త్రిభుజంలో కర్ణము కావాలంటే ముందుగా 2 భుజాలు తెలిసి ఉండాలి. ఈ 2 భుజాలు మనకు ఇవ్వలేదు. ఇచ్చిన డేటా ఆధారంగా మనం ఆ 2 భుజాలు కనుక్కునే అవకాశం ఉంది. చూద్దాం. ఇది 20 కిలోమీటర్లు కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న ఈ భుజం కూడా 20 కిలోమీటర్లే ఉంటుంది. సో, కానీ మనకు కేవలం ఈ లంబకోణం యొక్క భుజం మాత్రమే కావాలి అంటే మొత్తం 20 నుండి దిస్ ఈజ్ 4. ఈ 4 మైనస్ చేస్తే 20 - 4 16. సో, ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో ఒక భుజం 16 కిలోమీటర్లని తెలిసింది. అండ్ ఇది దీర్ఘచతురస్రంలో ఈ భుజం 8, దీనికి ఆపోజిట్ సైడ్ ఇది కూడా 8 ఉంటుంది. అయితే మనకు ఈ లంబకోణ త్రిభుజంలో మనకు భుజం కావాలి అంటే మొత్తం ఇది మనకు 20 కిలోమీటర్లు. ఈ 20 నుండి ఈ 8 మైనస్ చేయండి. మైనస్ చేస్తే 12 వస్తుంది. సో, ఈ లంబకోణ త్రిభుజంలో ఒక భుజం 16 కిలోమీటర్లు, మరొకటి 12 కిలోమీటర్లు రావడం జరిగింది. సో, మనకు కావాల్సిన దూరం కావాలి అంటే √ ఆఫ్ కర్ణము ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్. వాట్ ఈజ్ 12 స్క్వేర్? 144. వాట్ ఈజ్ 16 స్క్వేర్? 256. టోటల్ చేయండి 400 వస్తుంది. √400 ఎంత? 20. సో, 20 వచ్చింది కాబట్టి 20 ఫైనల్ ఆన్సర్ కాదు. యూనిట్స్ కూడా మీరు పరిశీలించాలి. క్వశ్చన్లో యూనిట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆప్షన్లో యూనిట్స్ ఏ విధంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్లో యూనిట్స్ కిలోమీటర్లు ఇచ్చి ఆప్షన్లో మీటర్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, కాబట్టి ఈ 20 కిలోమీటర్ అనేది రైట్ ఆన్సర్. అండ్ డైరెక్షన్ ఇది స్టార్టింగ్ పాయింట్. డౌన్ అయితే సౌత్ అవుతుంది, దక్షిణం అవుతుంది. ఇది పడమర. దక్షిణానికి పడమరకి మధ్యలో ఉన్న ఈ మూల ఏంటి, దాన్ని ఏ విధంగా సూచిస్తాం చెప్పండి? నైరుతి మూల. సో, నైరుతి మూల 20 కిలోమీటర్లు అవుతుంది. నైరుతి మూల 20 కిలోమీటర్లు అవుతుంది. సౌత్ వెస్ట్ 20 కిలోమీటర్. అయితే ఈ క్వశ్చన్ గతంలో ఇచ్చినప్పుడు ఆప్షన్లు ఏ విధంగా ఇచ్చారంటే నైరుతి 20 మీటర్లు అని ఇచ్చారు. ఆప్షన్లు ఏ విధంగా ఇచ్చారు? నైరుతి 20 మీటర్లు అని ఆప్షన్ ఏ ఇచ్చారు. ఆప్షన్ బి నైరుతి 200 మీటర్లు అని ఇచ్చారు. ఆప్షన్ సి నైరుతి 2000 మీటర్లు అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి నైరుతి 20,000 మీటర్లు. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తున్నారు? √400 అంటే 20 వచ్చింది. ఇందులో ఆప్షన్లలో 20 ఒకటి ఉంది. ఆప్షన్ ఏలో 20 ఉంది కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్ని కొంతమంది విద్యార్థులు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఆ విధంగా చేయకండి. క్వశ్చన్లో యూనిట్స్ ఏ విధంగా ఉన్నాయి? కిలోమీటర్లో ఇచ్చారు కాబట్టి మనకు ఆన్సర్ కూడా కిలోమీటరే ఉండాలి. ఓన్లీ 20 ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. 20 అనేది ఒక నెంబర్ మాత్రమే. సో, మన క్లాస్లో ఎందులో రీజనింగ్లో కానీ యాప్టిట్యూడ్లో కానీ ఏ టాపిక్ అయినా కూడా యూనిట్స్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ప్రమాణాలని నెగ్లెక్ట్ చేయకూడదు. సో, ఇక 20 వచ్చింది కదని ఆప్షన్ ఏ పెడితే మీరు చేసింది కరెక్టే, కానీ ఎగ్జామ్లో కీ ప్రకారం తప్పు అవుతుంది. సో, కాబట్టి 20 కిలోమీటర్ రైట్ ఆన్సర్. కానీ ఇక ఇచ్చిన ఆప్షన్లో 20 కిలోమీటర్ ఎక్కడ లేదు. ఏది లేదు కాబట్టి 5 ఏది కాదని పెడదామా? ఒకవేళ మరొక ఆప్షన్ ఉండి ఆప్షన్ డిలో ఏదో నన్ ఆఫ్ ది ఎబో ఏది కాదు అంటే కొంతమంది విద్యార్థులు ఏది కాదు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాదు. 1 కిలోమీటర్, 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? మీ అందరికీ తెలిసిందే 1000 మీటర్లు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు కాబట్టి 20 కిలోమీటర్లు అంటే 20 × 1000 20,000 అవుతుంది. సో, కాబట్టి అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవుతుంది? డి నైరుతి 20,000 మీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ కిలోమీటర్లు ఇస్తే డైరెక్ట్ 20 కిలోమీటర్ తీసుకుంటాం. ఒకవేళ ఆప్షన్లో 20 కిలోమీటర్లు ఇస్తే 20 కిలోమీటర్లు తీసుకుంటాము. కిలోమీటర్లు ఇవ్వలేదు, అన్నీ కూడా మీటర్లు ఇచ్చారు. అలాంటప్పుడు మీకు 20,000 మీటర్లు అవుతుంది. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ రాయండి. ఒక వ్యక్తి ఆగ్నేయ దిశలో 7 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆగ్నేయ దిశలో 7 కిలోమీటర్లు ప్రయాణించి తర్వాత పడమర దిశలో 14 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆగ్నేయ దిశలో 7 కిలోమీటర్లు ప్రయాణించి పడమర దిశలో 14 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత నెక్స్ట్ అతను వాయువ్య దిశలో మరొక 7 కిలోమీటర్లు ప్రయాణించి చివరగా తూర్పు దిశలో 4 కిలోమీటర్లు ప్రయాణించాడు.
తూర్పు దిశలో 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్న చేయాలి అంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే డయాగ్రామ్ వేయాల్సిందే. డయాగ్రామ్ వేస్తే ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఆగ్నేయ దిశలో, ఆగ్నేయ దిశ అంటే ఏమవుతుంది? ఆగ్నేయ దిశ 7. ఒకవేళ మీకు ఇందులో దిక్కుల మీద ఏమాత్రం సందేహం ఉన్నా పక్కనే మీరు ఒక చిన్న డయాగ్రామ్ తీసుకోండి. డయాగ్రామ్ తీసుకున్న తర్వాత ఇందులో ఇక రాయండి. డయాగ్రామ్ తీసుకొని ఇది ఈ డైరెక్షన్స్ని ఇక రాయండి. రాసిన తర్వాత దీని మీద క్లారిటీ వస్తుంది. ఇది ఉత్తరము, ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం. సో ఇది గుర్తుంచుకొని చేద్దాం. ఇది స్టార్టింగ్ పాయింట్. ఆగ్నేయ దిశలో 7 కిలోమీటర్లు ప్రయాణించాడు. ప్రయాణించిన తర్వాత పడమర దిశలో 14 కిలోమీటర్లు. ఇది 14 అవుతుంది. పడమర దిశలో 14 కిలోమీటర్లు. ఇప్పుడు వాయువ్య దిశలో మరొక 7 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇది వాయువ్యం అవుతుంది. 7 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇప్పుడు చివరిగా అతను తూర్పు దిశలో మరొక 4 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇది తూర్పు 4 కిలోమీటర్లు. ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? ఇది ప్రారంభ స్థలము, ఇది అంతిమ స్థలం. ఇది ప్యాలోగ్రామ్, సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఎదురెదురు భుజాలు సమానంగా మరియు సమానంగా ఉంటాయి. సో కాబట్టి ఇది 14 కిలోమీటర్, ఇది కూడా 14 కిలోమీటర్. అయితే మనకు కావాల్సిన దూరం ఎంత? ఆల్రెడీ 4 కిలోమీటర్ ప్రయాణించాడు కాబట్టి 14 - 4 ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్. సో ప్రారంభ స్థలం నుండి ఈ స్థలానికి ఎంత దూరంలో ఉంది అంటే 10 కిలోమీటర్. నెక్స్ట్ దిశ. ఈ ప్లేస్తో పోలిస్తే మనకు లెఫ్ట్ ఏముంటుంది? పడమర దిశ. సో పడమర దిశ 10 కిలోమీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పడమర దిశ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో, ఎవరైతే పర్ఫెక్ట్గా ఆన్సర్ కనుక్కుంటారో వారు రేపు దిక్కులో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా చేయగలుగుతారు. ఇప్పుడు ఈ ప్రశ్నని మీరు ఓన్గా చేసే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 5 కిలోమీటర్లు ప్రయాణించి ఎడమవైపు తిరిగి మరో 5 కిలోమీటర్లు ప్రయాణించారు. మరలా ఎడమవైపు తిరిగి 34 కిలోమీటర్లు ప్రయాణించి ఆ తర్వాత కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించారు. చివరగా కుడివైపు తిరిగి మరో 5 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉంటారు? మళ్ళీ చూడండి. క్వశ్చన్ ఏంటి? నార్త్ డైరెక్షన్లో 5 కిలోమీటర్, లెఫ్ట్ తిరిగి మరొక 5 కిలోమీటర్, మరలా లెఫ్ట్ తిరిగి 34, దెన్ రైట్ 5 కిలోమీటర్, రైట్ 5 కిలోమీటర్. ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నారు? ఈ క్వశ్చన్ చేయాలి అంటే ముందు డయాగ్రామ్ వేయండి. డయాగ్రామ్ని పర్ఫెక్ట్గా వేయగలిగితే ఆన్సర్ ఈజీగా వస్తుంది. కానీ చాలామంది ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ పొరపాటు చేస్తున్నారు. ఎక్కడ పొరపాటు చేస్తున్నారో మీకు చెప్తాను. అలాంటి పొరపాటుని మీరు ఫ్యూచర్లో ఎగ్జామ్లో కానీ ఎప్పుడు కూడా చేసే ప్రయత్నం చేయకండి. సో అందరూ చేస్తున్న పొరపాటు ఏంటంటే, నేను ఇది స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నాను, నార్త్ 5 కిలోమీటర్, ఉత్తరం వైపు 5 కిలోమీటర్ అన్నారు. కాబట్టి నేను ఈ 5 కిలోమీటర్ తీసుకుంటే ఇక్కడ చిన్న పొరపాటు అనేది జరుగుతూ ఉంది. ఏంటి పొరపాటు? నార్త్ 5 తీసుకున్నాను, లెఫ్ట్ 5 తీసుకోవచ్చు. 5 అన్నప్పుడు దాదాపు దీనికి ఈక్వల్గా ఉండాలి. తర్వాత మళ్ళీ లెఫ్ట్ 34 ఇచ్చారు. 34 అంటే ఏంటి? 5కి దాదాపు 7 టైమ్స్. 5 7s 35 అంటే దాదాపు 7 టైమ్స్ ఉంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ మీరు ఈ లైన్కి 7 టైమ్స్ లైన్ని మీకు కనబడుతున్న స్క్రీన్ మీద గీయడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. సో కాబట్టి మీరు చేయాల్సింది 5 కిలోమీటర్కి ఒక చిన్న లైన్ తీసుకోవాలి. 5 కిలోమీటర్కి ఒక చిన్న లైన్ తీసుకోండి. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఇది 5 కిలోమీటర్. 5 కిలోమీటర్ తీసుకున్నాం స్టార్టింగ్ పాయింట్. లెఫ్ట్ మరొక 5 కిలోమీటర్, దాదాపు దీనికి ఈక్వల్గా ఉండాలి 5 కిలోమీటర్.
మళ్ళీ లెఫ్ట్కి 34 కిలోమీటర్, దాదాపు 7 టైమ్స్ తీసుకోవాలి. 34 కిలోమీటర్. దెన్ రైట్ 5 కిలోమీటర్, అగైన్ రైట్ 5 కిలోమీటర్. ఇట్ ఈస్ 5. ఇది డయాగ్రామ్. ఈ విధంగా డయాగ్రామ్ ఉండాలి. ఇప్పుడు మనము స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్కి దూరాన్ని కనుక్కోవాలి. ఎప్పుడైనా కూడా దూరం కనుక్కోండి అన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మీరు డాట్స్ రూపంలో తీసుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ రూపంలో ఉన్న దూరాన్ని కనుక్కోవాలి. కనుక్కోవాల్సిన దూరం ఎప్పుడైనా కూడా క్రాస్ లైన్లో ఉన్నట్లయితే మీరు చేయాల్సిన ఏకైక పని ఏంటి అంటే దాన్ని లంబకోణ త్రిభుజం ఏర్పాటు చేయాలి. మరి ఇక లంబకోణ త్రిభుజం లేదు కాబట్టి డ్రా చేయండి. ఈ రెండు రేఖల్ని మీరు పొడిగించినట్లయితే లంబకోణ త్రిభుజం అవుతుంది. ఈ లంబకోణ త్రిభుజంలో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే కర్ణము కావాలి. లంబకోణ త్రిభుజంలో కర్ణము కావాలి అంటే అండ్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కాబట్టి ముందుగా రెండు భుజాలు కనుక్కోండి. ఇది 5 కిలోమీటర్లు కాబట్టి ఆపోజిట్లో ఉంది, ఇది కూడా 5 అవుతుంది. ఇది 5 కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉంది, ఇది కూడా 5 అవుతుంది. సో ఈ లంబకోణ త్రిభుజం యొక్క ఒక భుజం ఎంత అంటే 5 + 5 10 అవుతుంది. ఒక భుజము 10 కిలోమీటర్. మరొక భుజం ఎంత? ఈ లంబకోణ త్రిభుజంలో మరొక భుజం ఎంత? మీకు తెలుసు, ఇది 34 కిలోమీటర్లు. ఈ 34 నుండి ఇది 5 కిలోమీటర్లు, ఇది కూడా 5 కిలోమీటర్లు. 10 మైనస్ చేయండి. 34 - 10 ఎంత? 24. సో ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో ఒక భుజము 10 కిలోమీటర్లు, మరొక భుజము 24 కిలోమీటర్లు వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన కర్ణం ఎంత అంటే అండర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఒక భుజము 10 స్క్వేర్, మరొక భుజము 24 స్క్వేర్. 10 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. 10 స్క్వేర్ ఈజ్ 100. 24 స్క్వేర్ ఈజ్ 576. 100 ప్లస్ 576 ఎంతనన్నా? 676. 676. 100 ప్లస్ 576 676. రూట్ 676 ఎంత అంటే 26 కిలోమీటర్లు. సో అతను తన ప్రారంభ స్థలం నుండి అంతిమ స్థలానికి దూరం ఎంత? 26 కిలోమీటర్లు. నెక్స్ట్ డైరెక్షన్ కనుక్కోవాలి. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. డౌన్ అంటే సౌత్, దక్షిణం అవుతుంది. ఇది పడమర అవుతుంది. దక్షిణానికి పడమరకి మధ్యలో ఉంది నైరుతి మూల కాబట్టి నైరుతి 26 కిలోమీటర్లు అనేది సరైన సమాధానం అవుతుంది. నైరుతి 26 కిలోమీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మీరు చేయాలి. ఈ విధంగా చేయాలి. 4వ ప్రశ్న చూడండి. ఒక వ్యక్తి తూర్పు దిశలో 15 కిలోమీటర్లు ప్రయాణించి మరలా కుడివైపు తిరిగి 36 కిలోమీటర్లు ప్రయాణించారు. కుడివైపు తిరిగి 36 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇప్పుడు తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నారు? సో ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్. తూర్పు దిశలో 15 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి 36 కిలోమీటర్లు ప్రయాణించారు. సో ఇప్పుడు ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇది చేయాలి అంటే ఎలా? ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ చేయడానికన్నా ముందు జనరల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎక్కువగా రిపీట్ అయ్యే మెజర్మెంట్స్ ఏంటో చూద్దాం. చూడండి, 3, 4, 5. 3, 4, 5 అనేది ఒక లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు. ఇది ఒక లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు. అంటే లంబకోణ త్రిభుజం కొలతలు ఏంటి అంటే ఏవైనా 2 సంఖ్యల వర్గాల మొత్తం 3వ సంఖ్య వర్గానికి సమానం కావాలి. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఏవైనా 2 సంఖ్యల వర్గాల మొత్తము 3వ సంఖ్య వర్గానికి సమానం కావాలి. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అవుతుంది. అవునా కాదా? 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 4 స్క్వేర్ 16 అండ్ 9 ప్లస్ 16 25. సో 5 స్క్వేర్ 25 అవుతుంది. అదేవిధంగా మరొకటి ఎక్కువ సందర్భాల్లో రిపీట్ అయ్యేది 5, 12, 13. 5, 12, 13. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. 5 స్క్వేర్ ఎంత? 25. 12 స్క్వేర్ ఎంత? 144. 25 ప్లస్ 144 ఈజ్ ఈక్వల్ టు 169. దట్ ఈస్ 13 స్క్వేర్. సో ఇప్పుడు మీకు ఈ అంశాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఒక సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే
3, 4, 5 అనేది ఒక లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు అయినప్పుడు ఈ 3, 4, 5ని సహజ సంఖ్యల చేత గుణించగా వచ్చేవి కూడా లంబకోణ త్రిభుజం యొక్క కొలతలే అవుతాయి. సహజ సంఖ్య చేత గుణించగా అంటే ఏంటి? ఈ 3, 4, 5ని 1 చేత గుణిస్తే మళ్ళీ అవే వస్తాయి. 3, 4, 5ని 2 చేత గుణించామనుకోండి, 2 ముళ్ళ 6, 2 నాళ్ళ 8, 2 ఐదుల 10, 6, 8, 10 కూడా లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు అవుతాయి. ఈ నెంబర్ని 3 చేత గుణించామనుకోండి, 3 ముళ్ళ 9, 3 నాళ్ళ 12, 3 ఐదుల 15, 9, 12, 15 కూడా లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు అవుతాయి. 4 చేత గుణిద్దాం, 4 ముళ్ళ 12, 4 నాళ్ళ 16, 4 ఐదుల 20, 12, 16, 20 కూడా లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు అవుతాయి. కావాలంటే డౌట్ ఉంటే ఒకసారి చూడండి. 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ చేయండి. 12 స్క్వేర్ 144, 16 స్క్వేర్ 256, ఆ రెండు చేస్తే 400 వస్తుంది. అది 20 యొక్క వర్గానికి సమానం అవుతుంది. ఓకే, సో అదేవిధంగా 5, 12, 13, 5, 12, 13 అనేది లంబకోణ త్రిభుజం యొక్క 3 కొలతలు, 3 భుజాల కొలతలు. దీన్ని మనం 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 13 స్క్వేర్ అవుతుందని ఇప్పుడే మీకు చెప్పాను. దీనికి ఉన్న మరొక మెజర్మెంట్ ఏంటంటే, ఈ నెంబర్లని ఈ 5, 12, 13ని వరుసగా 2, 3, 4, 5, 6ల చేత గుణించగా వచ్చేవి కూడా లంబకోణ త్రిభుజం యొక్క కొలతలే అవుతాయి. ఉదాహరణ చూద్దాం. వీటిని 2 చేత మల్టిప్లై చేస్తే 2 5s 10, 2 12s 24, 2 13s 26 అంటే 10, 24, 26 అనేది లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు అవుతాయి. మనం ఇంతకుముందు చేసాము. ఈ 24, 26 అనేది మనకి ఇక్కడ వచ్చింది చూడండి. 10 స్క్వేర్ 24 స్క్వేర్ చేస్తే లాస్ట్కు 26 వచ్చింది. ఓకే, లాస్ట్కు 26 వచ్చింది. సో అదేవిధంగా ప్రజెంట్ క్వశ్చన్ మనం ఈ నెంబర్లని 3 చేత గుణించినట్లయితే 3 ఐదుల 15, 3 12ల 36, 3 13ల 39. ఓకే, 15, 36, 39 అవుతుంది. 4 చేత గుణించినట్లయితే 4 ఐదుల 20, 4 ఐదుల 20, 4 12ల 48, 4 13ల 52 అంటే ఇవన్నీ కూడా లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు అవుతాయి. ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ స్క్వేర్స్ చేయకుండా కూడా మీరు సింపుల్గా కనుక్కోవచ్చు. మీరు ఇప్పుడే 15, 36 అని చెప్పాను. 15, 36 అన్నప్పుడు అదర్ సైడ్ 39 అవుతుంది. లేదా 15 స్క్వేర్ ప్లస్ 36 స్క్వేర్ చేసినా కూడా 39 అవుతుంది. ఇలా మనకు ఈ దిక్కులలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు మనకు దిక్కులకు సంబంధించి ప్రీవియస్ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఈ సెకండ్ వీడియోలో మరికొన్ని చెప్పాము. నెక్స్ట్ వీడియోలో కూడా ఈ దిక్కులకు సంబంధించి మరొక మోడల్లో ఉన్న క్వశ్చన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. దెన్ ఈరోజు భాగంగా మనం ప్రతిరోజు కూడా ఒక వేదగంధ చిట్కా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మీకు ఒక చక్కని వేదగంధ చిట్కా అందించే ప్రయత్నం చేస్తాను. వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ ప్రకారము క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనేది ఈరోజు చూద్దాం. ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యని మరొక 2 అంకెల సంఖ్య చేత ఎలా గుణించాలో చూద్దాం. ఉదాహరణకి 12 × 13 ఒక 2 డిజిట్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్ చేత ఎలా గుణించాలి. 12 × 13 అంటే మీ అందరికీ తెలుసు, మీరందరూ చేయగలరు. అయితే జపనీస్ మల్టిప్లికేషన్ పద్ధతి ప్రకారం ఎలా చేస్తారు అంటే, ఇది 1, ఇది 2 అండ్ 13, ఇది 1, ఇది 3, ఇది 3. సో జపనీస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం. ఇది జపాన్ వారు వాళ్ళ యొక్క ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు నేర్పే పద్ధతి. ఈ ప్రాంతాన్ని, ఈ లైన్కి కుడివైపున ప్రాంతాన్ని యూనిట్స్ గాను, మధ్యలో ఉన్నవి 2 కూడా టెన్స్ గాను, అండ్ దీనికి లెఫ్ట్ సైడ్ ఉంది వందలు గాను తీసుకోవాలి. సో ఇక్కడ ఈ అడ్డు వరుసలు నిలువు వరుసలు ఎన్ని ప్లేస్లో టచ్ అయింది? 1, 2, 3, 4, 5, 6 ప్లేస్లో కాబట్టి యూనిట్స్ డిజిట్ 6 అవుతుంది. మధ్యలో ఉన్నవి 2 కూడా పదుల స్థానాలు. 1, 2, 3, 4, 5 5 ప్లేస్లో టచ్ కావడం జరిగింది. వందలు అంటే ఒకే ఒకటి కాబట్టి 156. సో ఇలా జపాన్ వాళ్ళు ఈ విధంగా మల్టిప్లై చేస్తారు. కానీ మిత్రమా, మీరు ఈ విధంగా చేయకండి. ఎందుకు ఇలా చేయకూడదు అంటే, 12 × 13 చేసే ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఈజీగా ఆన్సర్ వచ్చింది. అలా కాకుండా 97 × 89 చేయాలి అనుకోండి. మీరేం చేయాలి? 9 లైన్స్ తీసుకోవాలి. 7 లైన్స్, 8 లైన్స్, 9 లైన్స్
ఇది మీకు చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ పద్ధతి వద్దు. మనకు ఒక చక్కని పద్ధతి ఉంది, వేద గణిత పద్ధతి. ఈ వేద గణిత పద్ధతి ప్రకారము ఈ నెంబర్ని ఎలా చేస్తామో చూడండి. 23 × 41 చేయాలి. మన వేద గణిత పద్ధతి ప్రకారం వీటిని చేయాలి అంటే ఒక స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్ట్రైట్ లైన్ ఈ పద్ధతి ప్రకారం చేస్తాము. సో ముందుగా ఇందులో ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 3 ఒకట్ల 3. తర్వాత క్రాస్ ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 1 ప్లస్ 3 × 4, 2 + 12 14 అవుతుంది. 14 ఇక్కడ 4 రాయండి, పైన క్యారీ 1, పైన 1 రాయండి. ఫైనల్గా 10ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 2 × 4 8, 8 + 1 9 అవుతుంది. 943. ఇలా మనము ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యని మరో 2 అంకెల సంఖ్య చేత గుణించవచ్చు. ఇలా చేసిన తర్వాత మీకేదైనా డౌట్ ఉంది, మనం చేసింది కరెక్టా రాంగ్ అని మీకేమైనా డౌట్ వచ్చినట్లయితే దీనికి చెకింగ్ మెథడ్ కూడా ఉంది. చెకింగ్ మెథడ్ని మనము డిజిటల్ సమ్ మెథడ్ అంటాము. డిజిటల్ సమ్ మెథడ్ అంటే ఒక సంఖ్య యొక్క డిజిటల్ సమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 23 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం చూడాలి. 2 + 3 5 అవుతుంది. 2 + 3 5. 51లో సంఖ్యలోని అంకెల మొత్తం చూడండి. 4 + 1 5 అవుతుంది. వీటి యొక్క డిజిటల్ సమ్ చూడండి. 5 × 5. వీటి యొక్క లబ్ధం చూడండి. 5 5ల 25. 25 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 7. 2 + 5 7. 2 + 5 7. సో ఇప్పుడు ఇచ్చిన సంఖ్య యొక్క ఈ ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ 7 వస్తే మనం చేసింది కరెక్ట్ అవుతుంది. సో 9 + 4 13. 13 + 3 16 అవుతుంది. సో 1 + 6 ఎంత? సేమ్ మనకు అదే 7 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈజ్ రైట్. సో ఈ విధంగా మనము ఈ వేదగణిత పద్ధతి ప్రకారం చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.